అందరికీ నమస్కారం. వైకాపా పార్టీని వీడిన విజయసాయిరెడ్డికి చిక్కులు వేయడం లేదు. అటు కేంద్రం నుంచి ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి తాజాగా ఏపీ సిఐడి నోటీసులు ఇవ్వడం కలకలంగా మారింది. ఇది ఏపీలో సంచలనమైంది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కేవీ రావు వాటాలను వైకాపా ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాకినాడ సెజ్ కేపీసీఎల్ కంపెనీకి చెందిన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్నది ఆరోపణ కాగా, ఇప్పటికే ఈ విషయంలో ఈడీ విచారణ కూడా చేపట్టింది. ఇక్కడ మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్లు కూడా ఈడీ ఆరోపణగా ఉంది. ఇది ఇలా ఉండగానే విజయసాయిరెడ్డి పార్టీల నుంచి వైకాపా నుంచి వెనక్కి మళ్ళీ రాజ్యసభ సీట్ను కూడా త్యాగం చేసి విరమించుకున్నారు. ఆయన ప్రస్తుతం పార్టీలకు దూరంగా ఉంటూ సొంత పనులు చూసుకుంటున్నారు. ఆయనపై తాజాగా ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. బుధవారం ఏపీ సిఐడి ప్రధాన కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఈ నోటీసు ఆయన నివాసంలో అందజేసినట్లు సమాచారం. ఈ ఏపీ సిఐడి విజయసాయిరెడ్డి పట్ల ఎలా వ్యవహరిస్తుందన్న చర్చ కూడా రాష్ట్ర వర్గాల్లో ప్రధాన అంశంగా మారింది. ఆయన వైకాపాలో ఏ2గా ఉంటూ రెండో వ్యక్తిగా ఉంటూ అన్ని వ్యవహారాలు చాలా వరకు చక్కదిద్దారన్నది రాష్ట్రంలో ఉన్న ఆయన పైన ఉన్న ఆరోపణ. వాస్తవంగా వైకాపాలో కీలకంగానే ఆయన వ్యవహారాలు చక్కబెట్టారన్నది కూడా నిజం. ఇలా ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన వ్యవహారాల్లో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ ఒకటి, ఇక్కడ కాకినాడ కేపీసీఎల్కి సంబంధించిన ఓ ప్రధాన వాటాదారు కేవీ రావు వాటాలను వీరు బలవంతంగా రాయించుకుని తమ పేర్లతో చేయించుకున్నారన్నది ఆరోపణ కాగా, ఈ ఆరోపణ విచారణకు హాజరు కావాలని ఏపీ సిఐడి నోటీసులు ఇవ్వడం, ఆయన రేపు హాజరవుతారా కాదన్నది కూడా ఇంకా స్పష్టం కాని పరిస్థితి కాగా, విజయవాడలో మాత్రం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఏపీ సిఐడి కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. ఆయన విచారణకు రాకుంటే ఏపీ సిఐడి ఎలా వ్యవహరిస్తుంది ఆయన పట్ల అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది. ఇప్పటికే ఏపీ సిఐడి వైకాపా నాయకుల చాలామందిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేసి జైలు మెట్లెక్కించింది. అలానే తాజాగా మనీ లాండరింగ్ వ్యవహారం, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లో జరిగిన భూ అక్రమాలు, వాటిపై అక్కడ జరిగిన కంపెనీకి ఈ వైకాపా నాయకులకు జరిగిన వ్యవహారాల పట్ల ఏపీ సిఐడి తీవ్రంగా పరిగణించి నోటీసులు ఇవ్వడం, ఆయన్ను విచారించి తదుపరి ఎలా చేస్తుందన్నది కూడా చర్చగా ఉంది. విజయసాయిరెడ్డి వాస్తవంగా ఆడిటర్ కాగా ఆది నుంచి అయినా వైకాపాకు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో దోచిపెట్టారన్నది కూడా పెద్ద ఆరోపణ కాగా, ఈ వ్యవహారం అటు కేంద్రంలో రాష్ట్రంలోనూ పలు కేసులు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అటు జైలుకు కూడా వెళ్ళొచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ తాజా పరిస్థితుల్లో ఎలా దారితీస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఆ కేసులను ఎదుర్కొంటూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏపీ సిఐడి వ్యవహారంలో ఆయన మరిన్ని చిక్కులు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. జైలు మెట్లు ఎక్కడం ఖాయమన్నది కూడా కూటమి వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇలా విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్న పాత వ్యవహారాలు, పాత నేరాలు, ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టి
ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వయసు రీత్యా కాస్త ఎక్కువగా ఉన్న ఈ కేసులు, ఆర్థిక వ్యవహారాలు ఆయన్ను చిక్కుల్లో పడేస్తున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రంలో 2 రోజులుగా సంచలనంగా మారింది. బుధవారంకు విచారణకు హాజరైతే తదుపరి సిఈడి ఎలా వ్యవహరిస్తుంది, ఈయన కోసంగా కోర్టులో ఏమైనా బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారా, ఇలా రకరకాల చర్చ నడుస్తుంది. మొత్తంగా విజయసాయిరెడ్డి ఏపీ సిఈడి ఉచ్చులో చిక్కునే పరిస్థితులు కనిపిస్తున్నట్లు సమాచారం. ధన్యవాదాలు.